2014లో జనసేన స్థాపించి 2019లో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లిన పవన్ కళ్యాణ్‌కి పరాజయం ఎదురైంది. అయితే ఈసారి 2024లో మాత్రం బౌన్స్ బ్యాక్ అయ్యి ఎంత విజయాన్ని పొందాడో చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గురించే చర్చ నడుస్తుంది. ఈసారి ఓ రేంజ్‌లో సెలబ్రిటీస్ సైతం పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్‌గా నిలిచారు. 10 సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకుల్ని, అవమానాల్ని ఫేస్ చేసి పవన్ కళ్యాణ్‌కి ఈ భారీ విజయాన్ని అభిమానులు అందించారు. అయితే పవన్ కొడుకు అఖీరా పవన్ విజయం సాధించినప్పటి నుంచి తన వెంటే ఉన్నాడు. తన తండ్రిని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడూ సోషల్ మీడియాకి దూరంగా ఉండే అఖీరాని కంటిన్యూషన్‌గా 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తున్న పవన్ ఫ్యాన్స్ అయితే తనకి ఫిదా అవుతూ ఉన్నారు. హీరో మెటీరియల్, ఆ హైట్ ఏంటి, ఆ కటౌట్ ఏంటి, జూనియర్ పవన్ అంటూ రకరకాలుగా ఎడిట్స్ చేస్తున్నారు తన వీడియోస్‌ని. పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలు తెలియగానే ఢిల్లీ వెళ్లారు మోదీ గారిని కలవడం కోసం. కొడుకు అఖీరా, భార్య అన్నా లెజ్నోవాతో కలిసి. ఆ క్రమంలోనే తన కొడుకుని మోదీ గారికి పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. ఆ ఫోటో ఇప్పుడు అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఆ టైంలో మోదీ గారు అఖీరాతో ఏం మాట్లాడారో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంది. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు రేణు దేశాయ్ రివీల్ చేశారు. పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి రేణు దేశాయ్ కూడా పవన్‌కి సంబంధించిన ఫోటోస్‌ని షేర్ చేస్తూ అఖీరా తన తండ్రి గురించి ఈ ఫోటోస్‌ని ఎడిట్ చేశాడు. తనే ఈ ఫోటోస్‌ని పోస్ట్ చేయమన్నాడు. తండ్రిని చూసి ఎంతో సంతోషంగా ఉంది నా పిల్లలకి అంటూ. ఆ వీడియోస్‌కి కామెంట్స్ అయితే ఆఫ్ చేస్తున్నారు. అలాగే ఈరోజు అఖీరా నందన్ మోడీ గారిని కలిసిన ఫోటోస్‌ని షేర్ చేస్తూ నేను ఎప్పటినుంచో బీజేపీకి పెద్ద అభిమానిని. ఈరోజు నా కొడుకు మోదీ గారి పక్కన నిలబడడం చూస్తుంటే నాకు సంతోషంతో మాటలు రావడం లేదు అంటూ. ఆ ఫోటోస్ కింద ఓ అభిమాని పవన్ కళ్యాణ్ గారు అఖీరాని పరిచయం చేయగానే మోదీ గారు ఏం మాట్లాడారో చెప్పండి అనగా రేణు ఇలా చెప్పుకొచ్చారు. కళ్యాణ్ గారు అఖీరాని పరిచయం చేయగానే అఖీరా భుజంపై మోదీ గారు చెయ్యి వేసి మీ అబ్బాయి బాస్కెట్ బాల్ ఆడుతాడా, ఇంత హైట్ ఉన్నాడు అని అడిగారట. ఆ మాటలకి అఖీరా చాలా సిగ్గుపడ్డాడట. ఆ విషయాన్ని చెప్పుకొస్తూ అఖీరా హైట్ 6'4" అంటూ తెలిపింది. అయితే ఆ రిప్లైస్ ఇచ్చిన మరి కాసేపటికి ఆ కామెంట్స్‌ని కూడా ఆఫ్ చేశారు రేణు దేశాయ్.